మనకి రాష్ట్రంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్లు టైంకి ఇస్తున్నారు. అది కూడా పెన్షన్ టైంకి ఇవ్వడమే కాకుండా పెంచి మరీ ఇస్తున్నారు. జీతాలు కరెక్ట్ టైంకి వస్తున్నాయి. మరి అదే విధంగా ఆడవాళ్ళకి ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమం కూడా తొందరలో మొదలవ్వబోతుంది. ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం తొందరలో మొదలవ్వబోతుంది. ఆడవాళ్ళకి ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామో అది కూడా ఆల్రెడీ మొదలయ్యి చాలా రోజులు అవడం జరుగుతుంది. ఇట్లా చెప్పినవన్నీ కూడా చేస్తున్నాము. అయినా కూడా ప్రజలకి ఇంకా ఏం చేయాలా, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఎట్లా ఇప్పియాలా, చదువుకున్న పిల్లలకి ఎట్లా మేలు చేయాలా, రైతులను ఎట్లా ఆదుకోవాలా, మధ్యలో వదిలేసిన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలని మేము ఆలోచిస్తుంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు బురద జల్లాలా, ఎప్పుడు వీళ్ళని వెనక్కి లాగాలా, ఎక్కడ వీళ్ళని తప్పుగా మాట్లాడి ఈరోజు ప్రజల దగ్గర దూరం చేయాలని చెప్పి వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే సాక్షి టీవీలో మహిళల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే మహిళలు చెప్పులు తీసుకొని బయటికి వచ్చారంటే ఈరోజు సాక్షి కావచ్చు, సాక్షి నడుపుతున్న వైసీపీ నాయకులు కావచ్చు, ఎంత నోటి దుడుస నోటికి ఏదొస్తే అది చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఆ కార్యక్రమాలు చేస్తారనేది కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలా. ఈరోజు ఆలగడ్డలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆలగడ్డలో ఎంతసేపు ఉన్నా మాకు అది కాలేదు ఇది కాలేదు భూమాకిల ప్రియ అది ఇది అని చెప్పి మాట్లాడతారే తప్ప ఆలగడ్డలో వచ్చిన సంవత్సరంలో 13,45,40,45 రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే సంగతి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. ఈరోజు అందరు మంత్రులతో మాట్లాడుతున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు ఆలగడ్డలో ఎక్కడెక్కడ కావాలో అన్ని కూడా ఈరోజు మేము చేసి పెట్టడానికి వెంటబడుతున్నాము, పోటీ పడుతున్నాం. అన్ని విధాలుగా కూడా పక్క నియోజకవర్గాలు ఎట్లా వస్తున్నాయో దానికి ధీటుగా మనం కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం కూడా పరుగులు తీస్తున్నాము. ఇవన్నీ ఎవరికి కనిపించట్లేదు. ఈరోజు నేను ఒకటే మాటిస్తున్నాను, ఏదైతే ఎన్నికలకు ముందు అటు పార్టీ కావచ్చు నేను కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల విషయాలు ఏవైతే హామీ ఇచ్చామో ఈ 5 సంవత్సరాల్లో చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తామే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ కాకుండా మేము జాగ్రత్త పడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా రావాల్సిన నిధులు చాలా ఉన్నాయి. తప్పకుండా గ్రామాలలో ఎక్కడైతే ఇంకా కాలువలు రోడ్లు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయో తాగునీటి సమస్య ఉందో ఇవన్నీ కూడా వచ్చే రోజులు అన్ని కూడా మేము దగ్గరుండి ఆ సమస్యలన్నీ తీరుస్తామని మరొకసారి ప్రజలందరికీ కూడా మేము మమ్మల్ని గెలిపించి మా మీద నమ్మకంతో ఈ రోజు మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తప్పకుండా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూనే మీకు సేవ చేసిన భాగ్యం మాకు ఇచ్చినందుకు మరొకసారి ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో ఆలగడ్డ నుంచి అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు ప్రజలందరూ కూడా అని తెలియజేసుకుంటూ అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ అన్న కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మేము కావచ్చు అందరం కూడా ప్రజల మీద దృష్టి పెడతాము, రాష్ట్రం మీద దృష్టి పెడతాము. రాష్ట్రము ముందుకు పరిగెత్తేలాగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.